జై భీమ్, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. లింగాల గణపురం మండలం కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తున్న మన మాదిగా కుటుంబ సభ్యులందరూ కలిసి మాదిగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు, మనందరికీ సుపరిచితులు, మంచి కళాకారులు, దళిత రత్న పుట్టిల నరసయ్య గారికి, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సోదరులు నరసింహులు గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఉచితంగా మీకు ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సోదరుడు మల్లారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న దళిత బిడ్డలందరికీ, దళిత సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న మా సోదరిమణులు, సోదరులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతోనే మేమున్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాదిగల సంక్షేమం, దళితుల సంక్షేమాన్ని పట్టించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే మాకు ఆత్మగౌరవం ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఈ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న నమ్మకానికి, కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న విశ్వాసానికి, ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే మీ ఆలోచనకు నా పూర్తి సంపూర్ణమైన సహకారం ఉంటుంది సందర్భంగా తెలియజేస్తుంది. వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా దళితులు ఈ 75 సంవత్సరాల ప్రస్థానంలో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 1970వ దశకంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పిలుపును అందుకొని ఏమాత్రము రాజకీయ అవగాహన లేని రోజులలో ఇందిరాగాంధీ గారి వెంట కాంగ్రెస్ పార్టీ వెంట నడిచింది బహుజనులు, దళితులని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆనాడు ఆమె అనేక సంస్కరణలు తీసుకువచ్చి 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి బ్యాంకులను జాతీయం చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి ఒక గుడిసెనో, ఒక పెయింటింగ్నో, ఒక 100 గజాల జాగనో మనకి ఇచ్చి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. అందుకనే ఇందిరాగాంధీ ఆమె చనిపోయి దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీతోనే మేమున్నామని ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి నడిచే సత్తా ఉన్న వాళ్ళు ఎవరంటే మాదిగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.
మధ్య అనేక పార్టీలు వచ్చినాయి, అనేక రకాలుగా మనల్ని వాడుకున్నారు, ఓట్ బ్యాంకుగా మనల్ని ఉపయోగించుకున్నారు. కానీ మనకు చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించి బడ్జెట్లో ఎస్సీ కాంపోనెంట్ లేకుంటే, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేకుంటే మన గ్రామాలు, మన పల్లెలు, మన వాడలు ఈ కాస్త కూడా అభివృద్ధి చెందేది కావు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు మనకు రచించి ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ రాజ్యాంగం ప్రకారము బడుగు బలహీన వర్గాల బిడ్డలు, అంటరాని తనానికి అణచివేతకులైన బిడ్డలు, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళాలని, వాళ్ళకు అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఈరోజు మీరందరూ ఇప్పటికీ కూడా ఎన్ని పొడుదోడులు ఎదురైనా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా, కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం దొరకకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను చెప్పి తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అట్టడుగున్న వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఆలోచించి, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలని ఆలోచించి మనకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు అందుకున్న కొంతమంది కాస్త ముందుకు రాగలిగారు, ముందుకు పోగలిగారు. వాళ్ళందరూ కూడా మన జాతి కొరకు సహకరించి ఉంటే ఇంకా మనందరూ కూడా ముందుకు పోయేవాళ్ళం. అంబేద్కర్ అనేవాడు లేకుంటే, ఆయన రాజ్యాంగం కనుక రచించి ఉండకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో నాకైనా ఒక్కొక్కసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక దళిత బిడ్డ ఒక సర్పంచ్ కాగలేడంటే, ఒక ఎంపీటీసీ కాగలిగాడంటే, ఒక ఎంపీపీ కాగలిగాడంటే, ఒక జెడ్పీటీసీ కాగలిగాడంటే, ఈరోజు కడియం శ్రీ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఈ వేదిక ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాడంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దానికి నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఎవరైతే 10 మందికి ఉపయోగపడతారో, ఎవరైతే తన వర్గానికి ఉపయోగపడతారో, ప్రజలకు ఉపయోగపడతారో వాళ్ళనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు, అవకాశం వస్తే అవినీతి అక్రమాలకు పాల్పడేవాళ్ళు, అవినీతి వస్తే మన దగ్గరనే డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈ రకమైన నాయకులు ఏదో ఒక రోజు కనుమరుగు కావాల్సి వస్తుంది. అలా కాకుండా మన కుటుంబ సభ్యులకు, మన దళిత వర్గాలకు, కష్టాలలో ఉన్న వాళ్లకు ఏమి ఆశించకుండా ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మాత్రము ప్రజలు ఎప్పుడు మర్చిపోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. రాజకీయాలలో జనరల్ సీట్లో పోటీ చేయాలంటే అవకాశాలు రావు, ఇవ్వరు. మనం ఎంత ప్రాధేయపడినా, ఎంత పోరాటం చేసినా ఆ రిజర్వేషన్ల కాడికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతకంటే ముందడుగు వేద్దామంటే ఆర్థికంగా సరిదూగే పరిస్థితి ఉండదు.
ప్రజలు కూడా సామాజికంగా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మనం ఆ స్థాయికి ఎదగాలి అంటే బాగా కష్టపడి పనిచేయవలసి వస్తుంది. అందరి మన్ననలను పొందవలసి వస్తుంది. అందరితో మంచిగా ఉండవలసి వస్తుంది. అన్న తమ్మి అని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే పరిస్థితి రావాలి. నేను కొన్ని గ్రామాలలో చూస్తున్నాను, మనకు అవకాశం వచ్చినా మనకు ఓటేయకుండా మన వాళ్ళే వేరే వాళ్ళకు ఓటేస్తున్నారు. ఆ రకంగా గ్రామాలలో మాదిగలు ఎక్కువగా ఉంటారు. ఆ మాదిగలలోనే 5-6 గ్రూపులు ఉంటాయి. 5-6 పోటీ చేస్తారు. అసలు ఆగమైపోతాడు. నిజంగా ఎవరికైనా కాస్తో కూస్తో పట్టు ఉన్నదనుకో వారిని ముందుకు రానియరు. మనమే ముందుకు రానియం, మన కాళ్ళు బట్టి మనమే కూస్తాం. ఇక అది వేరే వాళ్ళకి ఇంకా సంతోషకరమైన విషయం. అరే వీడు లవ్ మాట్లాడుతున్నాడు, నర్సరీ లవ్ మాట్లాడుతున్నాడు, మీరు ఇది వెనక గుంజాలంటే వానికి కులంలో ఒకరిని తయారు చేయాలి. వానికి కులంలో ఒకరిని తయారు చేసి వారిని పోటీకి పెడితే వీళ్ళు వెళ్ళిపోతుంది. ఆ రకంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. అందరితోని కూడా స్నేహంగా ఉండాలి. మాట జాగ్రత్తగా ఉండాలి. మాట జాగ్రత్త ఎక్కడ మన పని మనం చేసుకోవాలి. ఎవరికి తలొక్కవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర తల దించవలసిన అవసరం లేదు. కాకపోతే తొందరపడి నోరు జారొద్దు, మాట జారొద్దు. జాగ్రత్తగా మాటను వాడాలి. చేయగలిగిందే చెప్పాలి, చేయలేనిది నాతో కాదని చెప్పాలి. అనవసరంగా భ్రమలు ఆశలు కల్పించవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. కొంతమంది మాట్లాడుతుంటారు, ఏముందయా మీ ఎస్సీలకు అవకాశం వస్తే ఏం చేసిలే, మీ ఎస్సీలను సర్పంచ్ చేసినాం, మీ ఎస్సీలను ఎంపీపీ చేసినాం, మీ ఎస్సీలను ఎమ్మెల్యేలు చేసినాం, మంత్రులను చేసినాం, ఏమొరిగిందా మీతో రెండు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు మనకు అవకాశం వచ్చినా పని చేసే అవకాశం మాత్రం ఇవ్వరు. మనకు ఆ ఇండిపెండెన్స్ ఉండదు. ఏదో రకమైన ఒత్తిడి వస్తుంటుంది మన మీద, తట్టుకొని నిలబడవలసి వస్తుంది. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూశాను, వరంగల్ జిల్లా అంటే పెద్దన్నర్లకు భూస్వాములకు పేరున్న జిల్లా ఇది. 100 ఈ జిల్లాలో ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లెలో ఒక గుడిసెలో పుట్టిన వ్యక్తి చదువుకొని అంబేద్కర్ గారి పుణ్యమాని రాజకీయాలలో ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని పొరపాటు చేయకుండా, ఒకరి దగ్గర తల వచ్చకుండా ఈ జిల్లాలో 30 ఏళ్ళుగా నేను రాజకీయం చేస్తున్నానని చెప్పి సందర్భంగా అందరిపైన ఆరోపణలు వస్తాయి. వాడు భూమి కబ్జా చేశాడు.